వాక్యం ఎన్నో వైపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు కృష్ణంలో వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘంగా నీ సన్నిధికి మా అందరిని బైబిల్ స్టడీగా చేరుస్తూ వచ్చినారు. షేరింగ్లో మీరు చెప్పిన కృపను బట్టి వందనాలు. మరి ఈ సమయంలో ప్రభా వాక్య దానిలోకి మేము వస్తుండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా అందరితో మీరు మాట్లాడుతూ రావాలని, మీ వాక్యం మా మధ్యలో ప్రకటించబడుతున్నప్పుడు మా అందరికి వినగల చెవులు, గ్రహింపగల మనసు మీరు మాకు దయచేసి రావాలని మన చేతులకు అప్పచెప్పుకుంటూ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో యాక్చువల్గా మన లూకా సువార్త ధ్యానంలో ఉన్నాం మనం. మన డైలీ బైబిల్ స్టడీ పోర్షన్లో అన్న ఊరికి వెళ్ళడం ద్వారా ఈరోజు అన్న తీసుకోలేకపోయినాడు. దేవుని వాక్యం నుండి యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. ఇలా ఒకసారి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేమేత్రి గురించి బైబిల్లో మనం ఎక్కువ వివరాలు ఏమి చూడము, ఏం గమనించమన్నమాట. ఈ 3వ యోహాను పత్రిక 12వ వచనంలో మాత్రమే ఆయన గురించి ప్రత్యేకంగా మరి ప్రస్తావన కనిపిస్తూ ఉందన్నమాట. అయినప్పటికీ ఆ ఒక్క వచనంలోనే దేమేత్రి గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలను మనం చూస్తాము. ఈ యొక్క పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక ఒకసారి మనం గమనించినట్లయితే యోహాన్ గారు, అపోస్తలుడైన యోహాన్ గాయకి పర్సనల్ లెటర్లో దేమేత్రియును ప్రస్తావించాడు అనమాట. ఎందుకు ప్రస్తావించడం ఒకసారి గమనించినట్లయితే గాయకి దేమేత్రి గురించి మంచి సాక్ష్యాన్ని ఉందని మరి అక్కడ మరి యోహాన్ గారు గాయకి తెలియపరుస్తూ వస్తూ ఉంటాడు అనమాట. ఈ ఈ 3వ యోహాన్లో గాయకు ఉన్న మంచి క్యారెక్టర్కు ఆపోజిట్గా జనరల్గా ఇందులో 3 క్యారెక్టర్స్ మెయిన్గా ఉంటాయి. ఒకటేమో గాయు క్యారెక్టర్ ఉంటుంది ఇందులో, తర్వాత దియోత్రెఫే క్యారెక్టర్ ఉంటుంది, అండ్ దానికి ఆ సందర్భంలో దేమేత్రి ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చూస్తాం అనమాట ఇందులో. అంటే ముఖ్యమైన యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే, మరి గాయ గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇదంతా కూడా ఎన్ని వచనాలు, దాదాపు 14 వచనాలు ఉన్నాయి కదా. ఈ 14 వచనాల్లో ఈ ఉంటదన్నమాట గాయ గురించి సత్యం నడుస్తూ ప్రేమతో సేవ చేసిన విశ్వాసిగా మనం చూస్తాం ఇందులో. 1 నుండి 8 వచనాలు ఉంటాయి. దియోత్రెఫే గురించి ఏమో ఆయన ప్రధానత్వాన్ని కోరుకుంటా వస్తాడనమాట. ఇది ఒకసారి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇది అంటే అధికారాన్ని కోరుకున్న వ్యక్తిగా మనం చూడొచ్చు. 9 నుంచి 10 వచనాలు ఈయన గురించి ఉంటుంది. తర్వాత దియోమేత్రియు మంచి సాక్ష్యాన్ని పొందిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చదువుకున్న వచనం ఉంది కదా, ఈ దెమేత్రియ క్యారెక్టర్ నుండి ఈ 3 క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయి కదా, దీంట్లో ఓన్లీ దేమేత్రియ గురించి మాత్రమే మనం చూద్దాం ఇక రాత్రికాల సమయంలో. దీంట్లో ఈయన క్యారెక్టర్ నుంచి ఈయన నుండి ఒక 4 విషయాలు మనం చూసి నేర్చుకుందాం, అన్వయించుకుందాం. ఈయన ఈ 4 విషయాలు చూసే ముందు ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలన్నమాట. ఏంటంటే చర్చ్లో కానీ లేదా సమాజంలో కానీ మన స్థాయి లేదా మన స్థానం ఏమిటి అనేది కాదు, కానీ మన జీవితం గురించి ఎలాంటి సాక్ష్యం ఉంది అనేది ఒకసారి ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఇందులో మనం. అంటే ఈ యోహాను రాసిన 3వ పత్రికలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. 3 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ మన దేమేత్రియ గురించి మనం చూస్తాం అనమాట. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దీంట్లో మొదటిగా మనలో ఇందులో చూసేది ఏంది అని అంటే గుడ్ టెస్ట్ మనీ అమాంగ్ పీపుల్ మనం చూస్తాం. అంటే ప్రజల మధ్య మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా మనం చూస్తాం అనమాట. ఈ 12వ వచనంలో ఒకసారి గమనించినట్లయితే దేమేత్రియు అందరి వలన మంచి సాక్ష్యం పొందినవాడు అనే వచనంలో ఉంటదన్నమాట. అంటే దేమేత్రి గురించి ఇతరులు మంచి సాక్ష్యం ఇస్తా వచ్చినారు. అంటే
అతని క్రైస్తవ జీవితం అతనికి పరిమితం కాలేదు కానీ అతనితో పరిచయం ఉన్న వారికి కూడా అతని క్యారెక్టర్ ఇందులో కనిపిస్తా ఉందన్నమాట. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫెయిత్ ప్రజలతో మన ప్రవర్తనలో కనిపించాలి. అంత మాత్రమే కాదు, మన యొక్క మాటల్లో క్రైస్తవులుగా ఉండడం మాత్రమే కాదు కానీ మన యొక్క దైనందిన జీవితంలో మన యొక్క నడవడికలో కూడా క్రీస్తును చూపించే వారిగా, క్రీస్తుని కనపరిచే వారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రిల్లరా. అంత మాత్రమే కాదు, మన గురించి మనమే మన సాక్ష్యం చెప్పుకోవడం కాదు కానీ మన జీవితం చూసిన వారు మంచి సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. ఆ విధంగా మనము జీవించాలి. ఈయన గురించి ఒకటే వచనం రాయబడింది అనమాట. అందుకే మత్తయి సువార్త 5:16 ఒక మాట ఉంటది కదా, మీ వెలుగుని మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి అంటది అనమాట. అంత మాత్రమే కాదు, ఫస్ట్ తిమోతి 3:7 కూడా ఆ చాప్టర్ మొత్తం మీకు చదివితే అర్థమవుతుంది. ఎల్డర్స్ ఏ విధంగా ఉండాలి, డీకెన్స్ ఏ విధంగా ఉండాలి, పరిచారకులు ఏ విధంగా ఉండాలి అని రాస్తుంటారు కదా. 7వ వచనంలో సంఘమునకు అంటే చర్చ్కి వెలుపల వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారిగా ఉండాలి. అది ఒక పాస్టర్కే కాదు, అందరికి కూడా వర్తిస్తుంది అనమాట. మనం అన్వయించుకోవాలి. అంటే సంఘంకు వెలుపల వారి చేత మంచి సాక్ష్యం పొందిన వారిగా మనం ఉండాలి. దేమేత్రి గురించి గుడ్ టెస్ట్ మనీ అతని నోటి నుండి రాలేదు కానీ అతని జీవితాన్ని చూసిన ప్రజల నోటి నుండి వచ్చిందనమాట. ఆ విధంగా మన యొక్క సాక్ష్యం గుడ్ టెస్ట్ మనీ మనము కలిగి ఉండే వారిగా ఉండాలి. గుడ్ టెస్ట్ మనీ అంటే ఏంటి, మన సాక్ష్యం అంటే ఏంటి అన్నది ఒకసారి గమనించినట్లయితే చాలా మంది గుడ్ టెస్ట్ మనీ అంటే అందరు మనల్ని పొగుడుతూ ఉంటారు అనమాట. పొగిడించుకోవడము మంచి సాక్ష్యం అనుకుంటా. అది కాదు, అది పోవడం కాదనమాట. మన ఫెయిత్ మన మాటల్లో, ప్రవర్తనలో, రిలేషన్షిప్లో, రెస్పాన్సిబిలిటీలో కనిపించడం అనమాట. మనల్ని చూసిన వారు మన క్యారెక్టర్ గురించి నమ్మకంగా ఆ మంచి మాట అంటే చెప్పడం అనమాట. అది గుడ్ టెస్ట్ మనీ అని అంటే మన సాక్ష్యం అనేది చాలా సందర్భాల్లో ఎట్లుంటుందంటే ఆదివారం మాత్రమే కనిపించడం అనమాట. అంటే ఆదివారం మాత్రం కనిపించడం కాదు, చర్చ్ మెంబర్స్ దగ్గర మాత్రమే కనిపించడం కాదు. సాక్ష్యం అంటే మన ఆఫీస్లో కానీ, కొలీగ్స్ కానీ, చుట్టాల్లో కానీ, ఇరుగు పొరుగుల్లో కానీ చాలా ప్రాముఖ్యమైనది మన సాక్ష్యం. మనం అంటే 2 విధాలుగా ఉంటాం అనమాట. చర్చ్లో ఒకలాగా, బయటికి పోతే ఇంకొకలాగా ఉండే విధంగా ఉంటాం. అట్లా ఉండొద్దు. ఇతరులు చూసినప్పుడు నేను చూస్తే డిఫరెన్స్ కనపడాలి మనలో. క్రైస్తవుడు మన ప్రవర్తన చూసి, మనల్ని చూసి, మన భాషను చూసి, మన యొక్క విధానాన్ని చూసి మన క్రైస్తవుడు అని మన ఆఫీస్లో, మన కొలీగ్స్లలో, మన ఫ్యామిలీస్లలో, మన చుట్టుపక్కల వాళ్ళు గుర్తుపట్టాల క్రైస్తవుడు అని. ఒక సాక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి. ఆ విధంగా మనం ఉండాలి. మన యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం చాలా సందర్భాల్లో, సాక్ష్యం పోగొట్టుకోవడం చాలా ఈజీ, సింపుల్. కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్న సాక్ష్యాన్ని కట్టుకోవడం మన లైఫ్ కూడా సరిపోదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దేమేత్రి గురించి మనం చూసినప్పుడు ఇతరులు మరి సాక్ష్యం ఇస్తా ఉన్నారన్నమాట. అందుకే మన ప్రవర్తన మనం జాగ్రత్తగా ఉండే విధంగా ఉండాలి. దీంట్లో రెండవదిగా మనం చూసినట్లయితే లివింగ్ బై ట్రూత్ అంటే సత్యం ప్రకారం జీవించడం. ఈ 12వ వచనంలో మనం గమనించినట్లయితే దేమేత్రియో సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు అని అక్కడ ఉందన్నమాట. ఇక్కడ దేమేత్రి గురించి సత్యం తెలుసుకున్నవాడని కాదు కానీ సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడని చెప్పబడుతుంది అనమాట. యోహన్ గారు చెప్తా ఉన్నారు గాయకి. అంటే అతని జీవితం దేవునితో సత్యంతో సరిపోయేదిగా ఉంటా వస్తా ఉందన్నమాట. ఆ విధంగా ఉండాలి మనం. అందుకే సత్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో ఈ యొక్క లివింగ్ బై ట్రూత్ సత్యం ప్రకారం జీవించడం అనేది అది అంత ఈజీ కాదు. చాలా సందర్భంలో ఈజీగా మనము పడిపోయేవారు ఉంటాం ఇట్లాంటి సందర్భాల్లో. అందుకే నోయింగ్ ట్రూత్, లివింగ్ ట్రూత్ అంటే సత్యాన్ని తెలుసుకోవడం, సత్యం ప్రకారం జీవించడం మనం నేర్చుకోవాలా. సత్యాన్ని అంటే వాక్యం అంటే అందుకే ఒక మాట ఉంటుంది కదా, వాక్యం వినడం మాత్రమే కాదు కానీ వాక్య ప్రకారం మనం జీవించాలి, నడుచుకోవాలి. అది జేమ్స్ 1:22 వచనాలు ఉంటుంది అనమాట. అంటే మీరు వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోవడం కాదు, వాక్య ప్రకారం ప్రవర్తించే వారికి ఉండాలి. అందుకే సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సత్యం ప్రకారం
జీవించడం, వాక్య ప్రకారం జీవించడం మన దైనందిన జీవితంలో మనం నేర్చుకోవాలి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి సండే చర్చ్లో ఈ విధంగా మనకు అనేక సెర్మన్స్ వస్తూ ఉంటాయి, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, సండే చర్చ్ ద్వారా కావచ్చు, ఇలా బైబిల్ స్టడీస్ ద్వారా కావచ్చు. దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని బాధించిన వారి కోసం ప్రార్థించండి అనే మెసేజ్ విన్నాం అనుకోండి. ఒకవేళ మత్తయి సువార్త 5:44 ప్రకారం విన్నాం అనుకోండి, మనకు అనిపిస్తుంది మనల్ని బాధ పెట్టిన వాళ్ళు గుర్తొస్తారు, జనరల్ గా గుర్తొస్తారు కదా. నేను ఆ వాక్యం ప్రకారం జీవించాలని ఆలోచించి ఆ వ్యక్తి కోసం ఏం చేశాడు, నిజమైన ఆ ఆ సత్యం తెలుసుకున్న వ్యక్తి, సత్య ప్రకారం జీవిస్తున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అతనితో సంబంధాన్ని, రిలేషన్షిప్ ని మరి బిల్డ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు అనమాట. అంతేగాని హృదయంలో గ్రజ్జు పెట్టుకోడు. అరే, నన్ను ఇట్లా బాధ పెట్టిండే, ఇట్లా చేసిండే అని హృదయంలో గ్రజ్జు పెట్టుకోడు. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదే నోయింగ్ ట్రూత్, లివింగ్ ట్రూత్ అంటే వాక్యం తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యం మన నిర్ణయాన్ని మార్చినప్పుడు అది మన జీవితంలో సత్యంగా మారుతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అంత మాత్రమే కాదు, స్టాండింగ్ ఫర్ ట్రూత్, సత్యం కోసం నిలబడాలి. సత్యం కోసం నిలబడాలి. అంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనుషుల మెప్పు కోసం మనం చూస్తూ ఉంటాం. మనుషుల మెప్పు కంటే సత్యానికి విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ట్రూత్కి, దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. అందుకని నాకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న కొత్తలో నేను బైబిల్ చదువుతా ఉంటే అప్పుడు మార్నింగ్ ఏమో నేను లూకాసు వార్త చదువుతా ఉన్నా, ఈవినింగ్ ఏమో ప్రోబ్స్ చదువుతా ఉన్నా అనమాట. చదువుతా ఉంటే ప్రోబ్స్ 12:22 వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అబద్ధమాడు పెదలు యెహోవాకు హేయములు, సత్యవర్తులు ఆయనకు ఇష్టలని. భయం వేసింది. అబద్ధాలాడే పెదలు యెహోవాకు హేయములు అంటే అప్పటి నుంచి ఇప్పుడు అబద్ధం నేను ఆడలేదా అని కదా, ఆడినా, కొన్ని సందర్భాల్లో ఆడినా. కానీ దేవుడు రిలేషన్ తెస్తా ఉన్నాడు, తెచ్చిండు. ఆ బా బా నా దైనందిన జీవితంలో పలానా సందర్భంలో ఈ విధంగా ప్రవర్తించినా కూడా మళ్ళీ దేవుడు, అరే ఇట్లా చేసినావు అని వాక్యందరూ గుర్తు చేస్తా వచ్చినాడు. ఈ విధంగా ఉన్నావు, ఇట్లా మాట్లాడినావు, గుర్తు చేస్తా వచ్చినాడు, సరి చేస్తా వచ్చినాడు. సో సత్యం, అందుకే స్టాండింగ్ ఫర్ ట్రూత్, సత్యం కోసం నిలబడాలి మనం. అందుకే చాలా సందర్భాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఒక తప్పు జరిగింది అనుకోండి, అందరూ కలిసి ఆ తప్పు చేయని వ్యక్తి మీద కూడా తప్పుని మోపారనుకోండి. తప్పు చేయాలని మీకు తెలుసు ఆ వ్యక్తి, కానీ మన నిజం చెప్పం, సత్యం వైపు నిలబడడానికి మనసు రాదు. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఆఫీసులో తప్పు చేసిండే అనుకోండి, ఆ తప్పు నీకు తెలిసిందే అనుకోండి, ఆ ఇది తప్పు అని మనము చెప్పేవారు ఉండం. అట్లుండొద్దు. సత్యం వైపు, సత్యం కోసం మనం నిలబడే వారిగా ఉండాలి. మనం ఆ విధంగా ఉండాలి అంటే నిజం ఏదైతే అది అని నిక్కచ్చిగా సత్యం వైపు నిలబడే వారిగా ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో అది గుర్తించి, మరి సత్యవంతుడు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా, ఆ సత్యాన్ని, మా సత్యం వైపు మనం, ఆ ట్రూత్ వైపు మనము నిలబడే వారిగా ఉండాలి. అందుకే ఆ ఆ, ఎవరు చూస్తలేరులే, ఎవరు ఆ నన్ను గమనిస్తలేరులే ఆ అని ఈజీగా మనం ఎస్కేప్ అవుతా ఉంటాం. చాలా సందర్భాల్లో మన ఫ్యామిలీస్ లో కావచ్చు, లేదా ఆఫీస్ లో కావచ్చు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఆయన కన్నులు అన్ని అన్ని అందుకే ప్రోస్ 15:3లో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని చూస్తాడు ఆయన, మంచివారిని చూస్తాడు ఆయన. మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సో ఇంకోటి దీంట్లో సత్యం విషయంలో నో కాంప్రమైజ్ విత్ ట్రూత్, సత్యంతో రాజీ పడకపోవడం. సత్యంతో రాజీ పడకపోవడం అంటే పరిస్థితులు మారినా, మనకు నష్టం వచ్చినా, ఇతరులు ఒత్తిడి చేసినా దేవుణ్ణి సత్యాన్ని వదిలిపెట్టకుండా దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడమే. సందర్భాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అందుకే గెలిషియన్స్ 1:10లో ఉంటది కదా, నేను మనుషులను సంతోషపెట్టి చూస్తున్నానా, లేదా దేవుని దయ సంపాదించుకున్న కొరకు చూస్తున్నానా అని వాక్యంలో ఉంటది కదా. గుర్తుపెట్టుకోవాలి. అంటే సత్యం విషయంలో నో కాంప్రమైజ్ అవ్వద్దు మనం. నో కాంప్రమైజ్ విత్ ట్రూత్, సత్యంతో రాజీ పడొద్దు. ఈ విషయాల్లో మనం ఈజీగా మనం తప్పిపోయేవారు ఉంటాం అనమాట. ఏముందిలే అని లైట్ గా తీసుకునేవారు ఉంటాం. అట్లా ఉండొద్దు. నేను రీసెంట్ గా
ఐసిఐసి ప్రుడెన్షియల్లో ఒక పాలసీ లాగిన్ చేస్తా వచ్చింది అనమాట. 4.8 lakhs పాలసీ అది, టర్మ్ పాలసీ అది, ప్రొటెక్ట్ అండ్ గెయిన్ అనే ప్లాన్ అది. లాగిన్ చేసినాను. వీడియో మెడికల్స్ పడ్డాయి. ఆ కస్టమర్ వాళ్ళ ఫాదర్ ఏమో హార్ట్ అటాక్ వల్ల చనిపోయినాడు, మదర్ ఏమో క్యాన్సర్ త్రూ చనిపోయింది. అని నన్ను అడిగినాడు. యాక్చువల్గా ఆ మ్యాటర్ చెప్తే పాలసీ రిజెక్ట్ అవుతుంది. కస్టమర్ నన్ను అడిగినాడు. ఒక డెఫినెట్గా అడుగుతారు వాళ్ళు, డెఫినెట్గా అడుగుతారు వీడియో మెడికల్స్లో, మీ పేరెంట్స్ ఏమి ఎట్లా చనిపోయారు అని అడుగుతారు. ఎట్లా చనిపోయారు అదే చెప్పన్నా అని చెప్పిన. ఎవరైతే మేనేజర్ ఉన్నాడో వాళ్ళంతా ఆయనకు చెప్పి పెట్టారు అనమాట, మీరు చెప్పొద్దు అట్లా ఇట్లా చెప్పొద్దు అని చెప్పి. నేను చెప్పిన క్లియర్గా, నువ్వు ఏది ఉందో చెప్పన్నా. ఈరోజు రిజెక్ట్ అయింది పాలసీ. మధ్యాహ్నం కాల్ చేస్తే వచ్చా, అన్నా ఏందన్నా ఎందుకు అట్లా చెప్పినావు అన్నా. మేనేజర్ ఆ మేడం కూడా, ఎందుకు ఎందుకు సార్ అట్లా చెప్పారు, ఎందుకు సార్ అట్లా చెప్పమన్నారు, మీరు పాలసీ రిజెక్ట్ అయింది కదా సార్, అంత వస్తుండే కదా సార్, ఇంత వస్తుండే కదా సార్, పుక్కటి క్వాలిఫై అవుతుండే కదా సార్ మీరు అని అంటా ఉన్నారు. నో కాంప్రమైజ్. సత్యాన్ని మనం తెలియపరచాలి అంతే. సొంత బెనిఫిట్ సొంత బెనిఫిట్ కొంచెం చూసుకోవడం కాదు. వాస్తవానికి ఆ పాలసీ ఇష్యూన్స్ అయితే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నాకు వస్తుంది. నో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ వాట్ అనేది మనం తెలియపరచడం మన బాధ్యత. ఆయన అంటా ఉన్నాడు అనమాట, ఒకటే అన్న, అన్న మీకోసం కస్టమర్కి లేని బాధ నాకు లేని బాధ మీకెందుకన్నా, నేను రాంగ్ గైడ్ చేయలేను కదా అన్న. సో కాంప్రమైజ్ కావద్దు, నో కాంప్రమైజ్ ట్రూత్. సో సో ఈ విధంగా ఉండాలన్నమాట. అంటే సత్యం వల్ల మనకు లాభం, చాలా సందర్భాలు లాభం వచ్చినప్పుడేమో సత్యాన్ని పట్టుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మనకు లాభం అని అనిపించినప్పుడు సత్యం వైపు నిలబడడం పెద్ద విషయం కాదు. కానీ సత్యం వల్ల నష్టం వచ్చినా దాన్ని విడిచిపెట్టకపోవడమే నిజమైన విశ్వాసం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నిజంగా మరి దేమిత్రి గురించి మనం చూసినట్లయితే, మరి ఆయన మరి లివింగ్ బై ట్రూత్, సత్య ప్రకారం ఆయన జీవిస్తా వచ్చినాడు. వాక్య ప్రకారం ఒక్క వచనం రాయబడదు బైబిల్లో ఆయన గురించి. వాక్య ప్రకారం ఆయన జీవిస్తా వచ్చినాడు, సత్యం వైపు నిలబడతా వచ్చినాడు ఆయన. అది మన దైనందిన జీవితంలో మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరు చూస్తారు, ఎవరు చూడట్లేరులే, మనుషులు చూడట్లేరులే, లేకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని మనకు మనం గమ్మునుండి మరి ఇండైరెక్ట్ గా మనం కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అట్లా ఉండకూడదు. దీంట్లో మూడోదిగా అయిన దాంట్లో చూసినట్లయితే కన్సిస్టెంట్ క్యారెక్టర్, స్థిరమైన క్యారెక్టర్ నేను కలిగి ఉన్నాడు. ఈ 12వ వచనంలో మనం చూసినట్లయితే యోహాన్ గారు ఆయనకు సాక్ష్యం ఇస్తాడు. యోహాన్ గారు మిగతా పెద్దలు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అక్కడ మరి అంటా ఉన్నారు. అంటే దైమిత్రి గురించి ఇక్కడ ప్రజల సాక్ష్యం ఉంది, సత్యం యొక్క సాక్ష్యం ఉంది, యోహాన్ గారు మరియు మిగతా ఎల్లర్స్ యొక్క సాక్ష్యం అన్ని ఒకే దిశలో ఉన్నాయి. అంటే దైమిత్రి యొక్క జీవితం బయట ఒకలాగా లోపల ఒకలాగా లేదైనది. ఈ తన లోతుగా అర్థం చేసుకుంటే ఆ వచనాన్ని, బయట ఒకలాగా లోపల ఒకలాగా మరోలా లేదు. ఒక సందర్భంలో మాత్రమే మంచిగా కనిపించదు క్యారెక్టర్ అంటే. అంటే అతని క్యారెక్టర్ గురించి స్థిరమైన సాక్ష్యం కలిగి ఉంది అని ఒకసారి మనం గమనించుకోవాలి. అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, టెస్ట్ మనీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క విశ్వాస జీవితంలో, మన దైనందిన జీవితంలో పరిస్థితులు మారినా సరే మన క్యారెక్టర్ మారకూడదు, స్థిరంగా ఉండాలి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మంచిగా ఉండడం ఈజీనే, కానీ పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అసలు యొక్క రంగు బయటపడుతుంది, అసలు క్యారెక్టర్ బయటపడుతుంది అనమాట. అట్లుండొద్దు. అంటే చర్చ్లో ఒకలాగా, బయట ఒకలాగా, లేదా మనుషుల ముందు ఒకలాగా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఒకలాగా, అది అది అట్లుండొద్దు. కరెక్ట్ కాదు అది. అంటే ప్రజల ముందు మాత్రమే కాదు, కానీ ఎక్కడైనా సరే ఒకే క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్, మన హృదయంలో దేవుడు మనకి ఏం పెట్టినాడో అది, ఆ క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. అది ఎప్పుడైనా పోగొట్టుకోకూడదు. దయచేసి గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చర్చ్లో చాలా మంచిగా ఉండి బయట బయట ఒకలాగా ఉంటే అది కన్సిస్టెంట్ క్యారెక్టర్ కాదు. అది ద్వంద్వ వైఖరి ఉంటది అనమాట. ఒక మనిషి దగ్గర ఒక క్యారెక్టర్ ఉంటది, ఇంకొక మనిషి దగ్గర ఇంకో క్యారెక్టర్ ఉంటది. మన ఇంట్లో ఒక క్యారెక్టర్ ఉంటది, ఆఫీస్లో ఇంకో క్యారెక్టర్ ఉంటది,
మన బంధువుల మధ్య ఇంకో క్యారెక్టర్ ఉంటది అనమాట. ఆ సినిమాలలో అవతారాలు చూపిస్తారు కదా, అంతకంటే ఎక్కువ మనం చూపిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. అట్లా ఉండొద్దు. క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితం స్థలం మారితే మారే జీవితం కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకున్నామో, అంగీకరించినామో, మరి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి. దేవునికి నమ్మకంగా, దేవుని వాక్యానికి మనం నమ్మకమైన దాసులంగా మరి మన ప్రభువును మనం వెంబడించే వారికి ఉండాలి. మన ప్రభువును మనం ఆచరించే వారికి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆచరించే వారికి ఉండాలి. పిల్లరా, గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, క్యారెక్టర్ గురించి ఒకసారి చూసినట్లయితే ఆ చిన్న విషయాల్లో కూడా అదే క్యారెక్టర్ మనం కనబరచాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా సార్లు అనుకుంటాం క్యారెక్టర్ అంటే స్థిరమైన క్యారెక్టర్ పెద్ద విషయాల్లో మాత్రమే పరీక్షింపబడకూడదు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ విషయాలను ఎప్పుడు రిగ్రెట్ అవుతా ఉంటా చాలా సందర్భాల్లో. ఆ స- సమయ పాలన గురించి కావచ్చు, మాట నిలబెట్టుకోవడం గురించి కావచ్చు, ఇచ్చిన బాధ్యతను పూర్తి చేయడం గురించి కావచ్చు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం గురించి కావచ్చు. ఇట్లాంటి విషయాల్లో కూడా తెలుస్తుంటది క్యారెక్టర్ ఏంది. గమనిస్తా ఉంటారు, ప్రజలు గమనిస్తా ఉంటారు, దేవుడు గమనిస్తా ఉంటాడు. చిన్న విషయాల్లో కూడా మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా సందర్భాల్లో ఎట్లుంటదంటే ఆ, దేవుడు జాబ్ అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మంచి జాబ్ని ఇస్తాడు, లేదా మంచి పొజిషన్ ఇస్తాడు. తర్వాత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇక ఇదివరకైతే ఏ విధంగా అయితే ఏ క్యారెక్టర్ అయితే కలిగి ఉన్నామో ఆ పొజిషన్కి, ఆ జాబ్కి లేదా ఆ సిచ్యువేషన్కి పోయినప్పుడు ఆ క్యారెక్టర్ ఉండదు. ఆ ఒరిజినాలిటీ బయటపడుతుంది అనమాట, ఉండదు. అట్లుండదు. స్థానం మారినా సరే క్యారెక్టర్ మారకూడదు. బాధ్యత పెరిగిందని ఆ యొక్క విధేయత అనేది మనం ఒబే ఒబే అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇదే కన్సిస్టెంట్ క్యారెక్టర్ అంటే. సో ఈ విషయాల్లో దేమేత్రిలో మనం చూడొచ్చు. ఆయన యోహాన్ గారు ఆయనకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అనమాట. ఆ స్థిరమైన క్యారెక్టర్ కలిగి ఉన్నాడు కాబట్టే మరి దేమేత్రియు ప్రజల సాక్ష్యం ఉంది, సత్యం యొక్క సాక్ష్యం ఉంది, యోహాన్ సాక్ష్యం ఉంది. అన్ని ఒకే దిశలో కన్సిస్టెన్సీ అక్కడ మనం ఆయన చూడొచ్చు అనమాట. సో యాజ్ ఏ బిలీవర్ గా మన దైనందిన జీవితంలో మన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. అంతేగాని ఒక దగ్గర ఒకలాగా ఇంకొక దగ్గర ఒకలాగా మనం చూపించే వారిగా ఉండొద్దు. మన ఒరిజినాలిటీ దేవుడు మన హృదయంలో ఏమనుకుంటున్నామో, హృదయంలో ఏది ఉందో బయట కూడా మరి అదే విధంగా మనం ప్రవర్తించే వారు ఉండాలి. అంతేగాని మనుషులు ఒకటి పెట్టుకొని బయట ఒకటి చూపిస్తూ ఉంటాం. రకరకాల పీపుల్ దగ్గర రకరకాలుగా మరి మా వైఖరిని కనపరుస్తూ ఉంటాం. అది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో నాలుగవదిగా మనం చూసినట్లయితే ట్రూ టెస్ట్ మనీ, నిజమైన సాక్ష్యాన్ని మరి ఆయన కలిగి ఉన్నాడు. దీమిత్రి నిజమైన సాక్ష్యాన్ని కలిగి ఉండి ఇక్కడ ఉంది. 12వ వచనంలో మనం చూస్తే మన సాక్ష్యం సత్యమైనదని నీ వెరుగుదువు, మా సాక్ష్యము. ఎవరు చెప్తా ఉన్నాడు? గాయకి మరి యోహన్ గారు చెప్తా ఉన్నాడు, మా సాక్షి సత్యమైనదని వెరుగుదువు అని. ఇక్కడ యోహాన్ చాలా బలమైన విషయం నొక్క అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటే దైమిత్రి గురించి తాను ఇస్తున్న సాక్ష్యం నిజమైనది, నమ్మదగినది అని గాయకి ఆయన చెప్తా వస్తా ఉన్నాడు. పిల్లరా, నిజంగా గమనించుకోవాలి, సాక్ష్యం నిజమైనది ఉండాలి. మన సాక్ష్యం చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటా ఉంటాం. అట్లా చెప్పొద్దు. సాక్ష్యం నిజమైనది ఉండాలి. క్రైస్తవుని గురించి మంచి పేరు ఉండడం మాత్రమే కాదు, కానీ ఆ మంచి పేరుకు తగినట్లు నిజమైన ఆధారం మరి కలిగి ఉండే వారిగా ఉండాలి. మన గురించి బయట మంచి మాటలు వినిపించవచ్చు, కానీ మన అసలు జీవితం దానికి సరిపోతుందా లేదా, మనం చెప్పే మాటలకి మన జీవితానికి సరిపోతుందా లేదా, నిజమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, ఎగ్జామిన్ చేసుకోవాలి మనం. అందుకే మార్క్స్ వార్త 7:20 ఒక మాట ఉంటది, కాబట్టి వారి ఫలముల వలన మీరు తెలుసుకుందరు. అంటే మనం చెప్పే సాక్ష్యము మరి ఆ సాక్ష్యం మరి సరిపోతుందా లేదా, దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో సరిపోతుందా లేదా అని చూసుకోవాలి మనం. అంత మాత్రమే కాదు, మన మాటలకు మన జీవిత సాక్ష్యంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతా ఉన్నాం,
అనేది. నేను క్రైస్తవుడని చెప్పడం ఒక విషయం, కానీ మన ప్రవర్తనలో క్రీస్తు కనిపించడం మరో విషయం. చెప్పొచ్చు ఈజీగా మన మాటలతోటి, ఈజీగా చెప్తాం, కానీ నిజమైన సాక్ష్యాన్ని, నిజమైన ఆ ఆ ఆ యొక్క క్రీస్తు సాక్ష్యాన్ని మనం కనపరుస్తున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనము ఆ ఆ చూసుకోవాలి. మనల్ని మనం 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 యొక్క హృదయాన్ని మనల్ని పరిశీలన చేసుకోవాలి ఈ విషయాల్లో. అందుకే తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, అన్నిటి యందు నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకున్నాము. మా దగ్గర ఉంచుకోవాలి, మన జీవితాన్ని మాదిరిగా ఉంచుకోవాలి, మాదిరిగా కనపరుచుకోవాలి. అంత మాత్రమే కాదు, నిజమైన సాక్ష్యంలో ఏముంటో తెలుసా? నిజమైన టెస్ట్ మనీలో ఏముంటో తెలుసా? నమ్మదగిన వ్యక్తిగా ఉంటాడు. నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. నిజమైన సాక్ష్యంలో నమ్మదగిన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యోహాను దేమేత్రి గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని గాయి నమ్మొచ్చు. ఎందుకంటే మా సాక్ష్యం సత్యమైనదని నీ వెరుగుదువు అంటా ఉన్నాడు ఆయన, యోహాన్ గారు. అంటే మన గురించి ఇతరులు, ఇతను చెప్పేది నమ్మవచ్చు అని ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద. అంతేగాని ఈ పర్సన్ చెప్తే నమ్మకమే ఉండదు అనే విధంగా మన క్యారెక్టర్, మన యొక్క లైఫ్ ఉండొద్దు. నిజమైన సాక్ష్యంలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నమ్మకత్వం మనం ఉండాలి మన గురించి కూడా. అందుకే ప్రోబ్స్ 21:1 ఒక మాట ఉంటుంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినది. అబ్బా, ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయను కోరదగినది. ఇది కదా ఒక విశ్వాసికి ఉండాల్సింది. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుని మన గురించి మంచి సాక్ష్యం ఉండటం మాత్రమే కాదు, కానీ ఆ సాక్ష్యం నిజమని మన జీవితం కూడా నిరూపించే విధంగా ఉండాలి మన జీవితం, మన సాక్ష్యం అన్నమాట. దేమేత్రి విషయంలో మనం చూడొచ్చు, మంచి సాక్ష్యం ఉంది, మంచి సాక్ష్యం వచ్చింది. ఆ సాక్ష్యానికి నిజమైన ఆధారం ఉంది. యోహాను కూడా దాన్ని ధృవీకరిస్తూ వస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి ఆయన పేరు రాస్తా వచ్చింది. ఒకటే వచనం ఉంది ఆయన గురించి. పిల్లరా, మనం అర్థం చేసుకోవాలి. దైమేత్రి గురించి బైబిల్లో ఎక్కువ ఎక్కువ వివరాలు ఏం లేవు, ఎక్కువ గురించి ఏమీ చెప్పబడలేదు. కానీ ఒక వచనంలోనే ఆయన అతని జీవితానికి మంచి సాక్ష్యం కనిపిస్తా ఉంది. అతను తన గురించి గొప్పగా చెప్పుకోలేదులే, కానీ అతని జీవితం అతని గురించి సాక్ష్యం చెప్తా ఉందన్నమాట. మన మాటలు కాదు, కానీ మన జీవితం క్రీస్తుకు సాక్ష్యంగా ఉందా లేదా అనే విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. నిజంగా దేమేత్రి యొక్క లైఫ్ ని మనం చూసినట్లయితే 4 విషయాలు మనం చూస్తా వచ్చినాం. మరి ఆయన మరి 4 విషయాలు. ఒకటి, లివింగ్ బై ట్రూత్, సత్య ప్రకారం ఆయన జీవిస్తా వచ్చినాడు. మరి మంచి సాక్ష్యాన్ని మరి ఆయన కలిగుంటా వచ్చినాడు ఆయన. మరి నమ్మదగిన వ్యక్తిగా మరి ఆయన ఉంటా వస్తే ట్రూ టెస్ట్ మనీ, నిజమైన సాక్ష్యాన్ని ఆయన కలిగుంటా వచ్చినాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం. కన్సిస్టెంట్ క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాల్లో చాలా వేరియేషన్స్ మనం చూపిస్తా వస్తూ ఉంటాం. ఆ విధంగా ఉండకుండా మరి క్రీస్తుని పోలిన జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నామా? మన మాటలు, మన యొక్క ప్రవర్తన, మన నడవడిక, మన విధానం, మన దైనందిన జీవితంలో మరి మన టెస్ట్ మన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, మళ్ళీ చెప్తా ఉన్నా, సాక్ష్యం పోగొట్టుకోవడం ఈజీనే, ఈజీనే. ఆ సాక్ష్యాన్ని కట్టుకోవడము మన జీవితం కూడా సరిపోదు. ఇది సత్యం. జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏ పరిస్థితులు ఎట్లా ప్రవర్తిస్తున్నామో, ఎవరి దగ్గర ఎట్లుంటున్నామో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సాక్ష్యం మరి మరి క్రీస్తు మీద, అంటే దేవుని వాక్యం మీద కట్టుకునేదిగా ఉండాలని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మస్తుగా చెప్తాం, మాటలు చెప్తాం, చాలా చెప్తాం, కానీ మాటల్లో కాదు, కానీ మన జీవితం క్రీస్తుకి సాక్షిగా మరి ఉండాలని, ఆ విధంగా దేమిత్రి ఏ విధంగా ఎదిగినాడో మరి మరి ఆ విధంగా మన దైనందిన జీవితంలో ఆ విధమైన వైఖరిని, ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని, క్రీస్తుకు సాక్షులుగా మరి సంఘానికి, సంఘం వెలుపల, పర్సనల్ గా, సమాజంలో క్రీస్తుకు సాక్షులుగా మనం జీవించాలని, మరి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటూ మనం గమనించుకోవాలని
నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చిన్న. బైబిల్లో ఇలాంటి క్యారెక్టర్ కలిగిన ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరున్నారు? ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, ఇంకా శోధన గుండా జోసెఫ్ కదా, అన్నదమ్ముల చేత మోసం చేయబడిన పోతిఫర్ భార్య తను చేస్తున్న చెరసాల్లో ఉన్న ఏ స్థితిలో ఉన్నా తన క్యారెక్టర్ని ఆయన పోగొట్టుకోలేదు. సో నిజంగా క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్యారెక్టర్ విషయంలో మనము అడిగినట్లయితే ఎక్కువగా ఎవరు చెప్పగలుగుతారంటే బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళే ఎక్కువ చెప్పగలుగుతారు. సో బెటర్ మనము పరీక్ష చేసుకో, మన కుటుంబంలో ఎలా ఉన్నాము, మన పిల్లలు కానీ, మన భార్య కానీ, మన స్పౌస్ కానీ చెప్పగలుగుతారా? కెన్ దే సే దట్ వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వీఆర్, మనము ఎలాంటి క్యారెక్టర్ కలిగి జీవిస్తున్నాము? బయట సంఘంలో చెప్పినట్టుగా బాగానే కనబడచ్చు, ఒక గంట సేపు, 2 గంటల సేపు, ఒక 3 గంటలు మంచిగా కనబడతాం, కానీ గృహంలో ఎలా కనబడుతున్నాం చాలా ప్రాముఖ్యమైనది. సో దయచేసి దేవుడు అంటే తన వాక్ ద్వారా మాట్లాడినప్పుడు ఇది పర్సనల్గా తీసుకోకూడదు. అంటే నా గురించి చెప్పిరా అనుకోకుండా, ఎత్తి చూపినట్టు కాకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన క్యారెక్టర్లో ఏదన్నా లోపం ఉంటే మనము ప్రభు సన్నిధికి వచ్చి సరి చేసుకొని, ప్రభువా నేను అలాంటి క్యారెక్టర్ 9 క్యారెక్టర్ కలిగి జీవించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాము. ఐ రిక్వెస్ట్ మ్యాథ్యూ అంకుల్ టు ప్రే. Can you hear me? I want to add anything? No. You can pray. Father, we thank you for your word, and thank you for your servant who shared to us the truth about Demetrius. Help us to have this kind of testimony, the good testimony spoken well by everyone, and the true testimony. It is a testimony that others spoke from his life, and thank you for the way he stood for the truth. May we also be people who have a good testimony and people who stand by the truth. And may we also be people of good character. The Apostle John himself testified. Help us to imitate Demetrius and cleanse our life from every attitude that Diotrephes had, Lord. Help us not to be people who speak about our lives or want to be first, but may let others testify, Lord. May we seek to live a life approved in your sight, Master. Pray for Peace and Joy Fellowship as a church. May each one of us be desire of this testimony. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.